జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్కు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు జగన్. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు కూడా ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. టూర్కు ముందు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలంటూ ఆదేశించింది. 1,00,000 పూచీకత్తు సమర్పించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. విదేశీ పర్యటన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ విచారణకు హాజరవ్వాలంటూ, ఇన్ఫాక్ట్ సిబిఐ కోర్టు విచారణకు హాజరవ్వాలంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బిగ్ రిలీఫ్ దక్కింది. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది కోర్టు. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్కు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. టూర్కు ముందు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలంటూ ఆదేశించింది. 1,00,000 పూచీకత్తు సమర్పించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. విదేశీ పర్యటన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ కోర్టు విచారణకు హాజరు కావాలంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎటువంటి కండిషన్స్ ఇంకా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ గ్యాప్లో పొలిటికల్ మరి ముఖ్యంగా రియాక్షన్స్ సంబంధించి మాట్లాడుకున్న క్రమం ఉంటుంది కాబట్టి పార్టీ వ్యవహారాలు ఎవరు చూసుకునే అవకాశం ఉంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరి కాసేపట్లో ఫోన్లో జాయిన్ కాబోతున్నారు. అండ్ గత కొద్ది రోజులకి ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఆయన వాళ్ళ పిల్లల్ని కలవడానికి వెళుతూ ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకునే క్రమం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా హాట్గా మారుతూ ఉన్నాయి. అండ్ కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అండ్ దట్టు క్యాపిటల్ అమరావతి సెంట్రిక్గా ఎటువంటి యుద్ధం జరుగుతుందో చూసాం. అండ్ అమరావతికి సంబంధించి ఆ మాటల యుద్ధం కంటిన్యూ అవుతూ ఉండగానే ఆయన ఇప్పుడు ఫారెన్ టూర్కి వెళ్తానంటూ ఇటు కోర్టుని కోరిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ 20 నుంచి మే 15 అంటే దాదాపుగా ఒక 25 డేస్కి మాట్లాడుకోవచ్చు. పొలిటికల్ రియాక్షన్స్ అనడం అవకాశం ఉంది. బాధ్యత ఎవరు తీసుకుంటారు వైసీపీ నుంచి మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంకా ఎటువంటి కండిషన్స్ విధించడం జరిగింది సిబిఐ కోర్టు? అంటే బేసిక్గా జగన్ విదేశాలకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా కోర్టు, సిబిఐ కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునే ప్రక్రియ మనం రెగ్యులర్ గా చూస్తాం. అందులో భాగంగానే ఈసారి ఆయన యూరోప్ వెళ్ళాలనుకుంటున్న సమయం కూడా తెలిసింది. దానికోసం అప్లై చేసిన పరిస్థితి కూడా ఉంది. దాని మీద ఈరోజు వెళ్ళడానికి అనుమతి అయితే లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. అయితే కొన్ని నిబంధనలు అయితే పెట్టింది. దాదాపుగా మీరు వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఏం నంబర్ వాడతారు, ఆయన ఏ నంబర్లో ఉంటారు అనే నంబర్ కూడా కోర్టులో మెన్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్ గా అది ప్రతిసారి చేస్తుంటారు. దానికి సంబంధించిన వ్యవహారం మీదనే ఇప్పుడు పూర్తిగా కూడా తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత షూరిటీకి సంబంధించిన సిబిఐ అధికారులకి ఇవన్నీ కూడా కొంత ఫార్మాలిటీస్ అందించాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. ఆ విధంగానే సిబిఐ కోర్టు కూడా మీరు ఇవన్నీ సబ్మిట్ చేసి మీరు కోర్టుకి వెళ్ళండి, అదే యూరోప్ కి వెళ్ళండి అని చెప్పారు. ఆయన బహుశా దాదాపుగా 15 రోజుల పాటు ఉండకపోవచ్చు. అంటే మే 20 నుంచి మే 15 వరకు కూడా ఆయన అందుబాటులో ఉండరు. అంటే ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా రోజులుగా వెళ్ళాలనేది ముందుగానే చర్చ జరుగుతుంది. దీని మీద కోర్టులో పెట్టారు. కోర్టు ఈరోజు అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయన ఏప్రిల్లో సుమారు 20 రోజుల పాటు ఆయన కనపడరు. అంటే యూరోప్ వెళ్తున్నారు. ఈ నెల 20వ తారీఖు అంటే చంద్రబాబు పుట్టినరోజు కూడా ఆ రోజు. మే నెల 20 నుంచి ఆయన వెళ్ళి 25 వరకు, దాదాపుగా మే 15 వరకు కూడా ఆయన యూరోప్ కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. బహుశా 25 రోజుల పాటు పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే కోర్టు చెప్పిన ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాల మీద కొంత ఇష్యూ ఉంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో క్లియర్ గా ఎటువంటి అంటే ఏమేమి అతను కొన్న ఫోన్ నంబరు, తర్వాత మెయిల్ ఐడి, ఎక్కడ అంటే ఎవరితో అందుబాటులో ఉంటారు, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే అందుబాటులో ఉండడానికి కొంత అక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఏంటి, అవన్నీ కూడా కోర్టు ముందు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ కూడా అధికారులకి, సిబిఐ అధికారులకి ఇస్తారు. తద్వారా ఆయన ఫ్యామిలీతో చూసుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్.
రైట్ కృష్ణమోహన్, అంటే మీరు అన్నట్టుగా ఇందాకలా ఆయన కోర్స్ ఒక 25 days ఆయన విదేశీ టూర్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పార్టీ వ్యవహారాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఇప్పుడు క్యాపిటల్ అమరావతి చుట్టూతో తిరుగుతోంది కాబట్టి ఎవరు పార్టీని లీడ్ చేసే అవకాశం ఉంది, లేకపోతే ఫారెన్ టూర్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? కోర్స్ గతంలో కూడా ఆయన ఫారెన్ టూర్కి వెళ్ళిన సందర్భం ఉంది. కొన్ని రియాక్షన్స్ అక్కడ నుంచి డైరెక్షన్స్ కొంత ఉంటాయి. ఇక్కడ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు ఇక్కడ పార్టీలో ఉన్న కొంత సీనియర్ నేతలు కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత పేర్నాని, మిథున్ రెడ్డి, ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఆ కోర్ టీమ్ లో ఎప్పుడు ఉంటారు కాబట్టి కొంత వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఆ దిశగానే ఈ వ్యవహారాన్ని నడపబోతున్నారు. వేరే ఇష్యూస్ అయితే ఏమి ఉండవు అని అనుకుంటున్నారు. బహుశా పార్టీ లైన్, పార్టీ నుంచి వచ్చే ఏం మాట్లాడాలి ఏంటి, ఇప్పుడు ఎట్లాగో మావిగన్ అనే ఇష్యూ ఆయన తెచ్చిన తర్వాత కొంత చర్చ జరిగింది, దానికి కౌంటర్స్ ఇచ్చారు. తర్వాత తెలుగుదేశం కూడా దాని మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది కాబట్టి సో పొలిటికల్ గా జరగాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే అవి రెగ్యులర్ గా జరుగుతుంటాయి. దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఆయన కూడా మీడియాకి చాలా తక్కువగా అందుబాటులో ఉంటారు కాబట్టి సో రెగ్యులర్ యాక్టివిటీస్ మిగతా నాయకులు చూస్తూనే ఉంటారు. కాకపోతే ఒక 25 రోజులు, దాదాపుగా 25 రోజులు యూరోప్ వెళ్తున్నారు కాబట్టి అక్కడ బహుశా రేపు నెల 15వ తారీఖు వరకు వచ్చే పరిస్థితి ఉండదు. అందరూ కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు కాబట్టి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్కు బిగ్ రిలీఫ్ దక్కింది. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. ఫ్యామిలీతో కలిసి యూరోప్ టూర్కు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆ టూర్కు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. టూర్కు ముందు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలంటూ ఆదేశించింది. 1,00,000 పూచీకత్తు సమర్పించాలని సిబిఐ కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. విదేశీ పర్యటన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ కోర్టు విచారణకు హాజరవ్వాలంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. Bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU